దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తారీఖు నాడు కంటోన్మెంట్లో ఉన్నటువంటి పెరడ్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ వారి సమక్షంలో జరగబోతూ ఉంది. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు అడుగు పెడుతున్నారు. ఒక 7,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పలు రకాల అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని వాటి తెలంగాణ ప్రజలకు అంకితం చేసే దాంట్లో వారు రాబోతున్నారు. వారి రాక సందర్భంగా పెరడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఈ గ్రౌండ్కి ఆనుకొనున్న ప్రాంతం అంతా కూడా మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి 40 లక్షల ఓట్లతో ప్రథమ స్థానంలో నియోజకవర్గం కాబట్టి 1,00,000 మంది, దాదాపు 1,00,000 మంది ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 1,00,000 మందిని తరలించాలని చెప్పి మా ప్రాంత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. నిన్న మల్కాజ్గిరి రూరల్ జిల్లా, మా పార్టీ పరంగా రూరల్ జిల్లా అంటాం దాన్ని, మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున టిఫిన్ బయట నుంచి మొదలుపెట్టి సాయంత్రం డిన్నర్ వరకు 8 ప్లేసులలో గుండ్లపోచంపల్లి, బాలాజీనగర్, నాగారం, అదేవిధంగా బోడుప్పల్, ఇవాళ పోచారం, ఇట్లా 8 జాగాలలో పెద్ద ఎత్తున సభలు పెట్టి అన్ని గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళని పర్సనల్ కలిసి వాళ్ళ కార్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున మోడీ సభను విజయవంతం చేయాలని చెప్పి నిన్న ప్రచారం చేసినాం. ఈరోజు ఉదయం టిఫిన్తో మొదలైంది ఎల్బీ నగర్లో శుభం గార్డెన్లో దాదాపు 1000 మందితోటి కార్యకర్తలతోటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 15 నుంచి 20,000 మంది తరలిపోవాలని చెప్పి అక్కడ కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కిషన్ రెడ్డి గారు, మా ఆర్గనైజ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు హైందవ నిమంత్రణలో 1000 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో 4 నియోజకవర్గాలు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అండ్ మల్కాజిగిరి 4 నియోజకవర్గాల నుంచి కూడా 50,000 పైచలకు తరలించాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ సాయంత్రం పూట ఒకటి మిగిలింది, కంటోన్మెంట్లో కూడా 400-500 మంది కార్యకర్తలతో ఇదే గాయత్రి గార్డెన్లో సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే కూడా, ఎందుకంటే ఇది కంటోన్మెంట్ కింద వస్తుంది కాబట్టి పెరడ్ గ్రౌండ్, వేలాది మందిని తరలించే కార్యక్రమానికి కూడా మేము ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజానీకానికి వినమ్రంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మోడీ గారు 360 రోజులు ఒక్కనాడు కూడా రెస్ట్ లేకుండా, హాలిడే లేకుండా దేశ ప్రజానీకానికి సేవలు అందించే మనిషి ప్రధానమంత్రి గారు కాబట్టి తెలంగాణకు వస్తున్న సందర్భంలో మనలాంటి వారికి అండగా ఉంటాం, ఆశీర్వదిస్తామన్నటువంటి మెసేజ్ పంపే సందర్భం కాబట్టి మల్కాజిగిరి ఎన్నికల ప్రచారంలో ఆనాడు వచ్చినప్పుడు వేలాది మంది తరలి వచ్చి మోడీ గారికి ఎంత స్ఫూర్తినిచ్చిండ్రో, ఎంత ఉత్సాహపరిచిండ్రో, ఎంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిండ్రో, మళ్ళీ ఈరోజు దాని తర్వాత మళ్ళీ ఈరోజే వస్తుంది కాబట్టి అంత గొప్ప స్ఫూర్తిని, ఆశీర్వాదాన్ని మోడీ గారికి కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాయకులకు, పార్టీకి మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇవాళ సర్వీస్ చేసిన మాలాంటి వాళ్ళని సర్వీస్ చేస్తూ ఉంటాం. మేమేం కోరుకుంటాం, అంతిమంగా ప్రజల ఆశీర్వాదం కోరుతాం. మేము ఏ రోడ్లు వేసే పని చేసినా, మోరీలు కట్టించడానికి డబ్బులు ఖర్చు పెట్టినా, కమ్యూనిటీ హాల్ల కోసం చేసినా, నిత్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలలో భాగం పంచుకొని మేము పనిచేసినప్పటికి కూడా అంతిమంగా ఒక రాజకీయ నాయకుడిగా, పార్టీగా మేము కోరుకునేది మీ ఆశీర్వాదం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఉన్నాడు. నాలాంటి వాడికి ఉత్సాహపరచాలి, నాలాంటి వాడికి దీవెనలు ఇవ్వాలనేటువంటి సభ కాబట్టి దయచేసి ఆనాడు మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎట్లయితే స్ఫూర్తినిచ్చినామో, మద్దతు ఇచ్చినామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా
10వ తారీఖు నాడు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా పార్టీ అనుకుంటే మాత్రమే ఇది సాధ్యమేది కాదు కాబట్టి కాలనీలో ఉన్నటువంటి పాలక మండళ్ళు, బస్తీ పాలక మండళ్ళు, కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువజనులు, అదేవిధంగా ఇలా కాలనీలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కాబట్టి పురుషతే ఉంటుంది కాబట్టి దయచేసి ఆ రోజు సాయంత్రం పూట ఎండ చల్లబడ్డాక వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా కార్యకర్తలు, మా నాయకులు ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో మీ దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ ఉండేట్లయితే మిమ్మల్ని ఆహ్వానం చేస్తాము. అదే పద్ధతిలో మిమ్మల్ని ఆహ్వానం చేస్తాం. మా అధ్యక్షుల వారి ఒక కార్డు, ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. అదే ఎంపీగా కూడా నేను కూడా వ్యక్తిగతంగా మా లెటర్ ప్యాడ్ మీద మేము ఒక లెటర్ కొట్టించి వాళ్ళకు ఆహ్వానిస్తాం. కాబట్టి డెఫినెట్గా మా కార్యకర్తలు, మా నాయకులు ఈ మిగిలిన 7 రోజులు ఏవైతున్నాయి, ఇలా 2వ తారీఖు కాబట్టి మిగిలిన 7 రోజులు జనాన్ని మొబిలైజ్ చేసే దాంట్లో ఇలా సభల సక్సెస్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. మొత్తం ఎక్కడికక్కడ వాల్ రైటింగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఓటింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఎక్కడికక్కడ ఎవరు తోచిన మేరకు వారు, ఎవరి ఏరియాలో వారు పెద్ద ఎత్తున డెకరేట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 7 రోజులు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ వాతావరణం ఇలా ఉట్టిపడేటట్టుగా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మా వార్తలు 7 రోజుల పాటు మా వాళ్ళు పెట్టే సభలు కావచ్చు, సన్నాహక సమావేశాలు కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్ల కోసం చేస్తే ఏదైతుందో దాన్ని ప్రజానీకానికి తెలియజెప్పడంలో మీ వంతు సహకారం అందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరొకసారి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓట్లతో లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గం కాబట్టి మొత్తం దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పటికే మల్కాయిరి 10 సార్లు పార్లమెంట్ రికార్డులలో ఎక్కినటువంటి నియోజకవర్గం కాబట్టి ఇలా ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి అసలు ఈ 7,000 కోట్ల రూపాయలతో ఏ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో అవన్నీ అక్కడే అఫీషియల్ ప్రోగ్రాం ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అఫీషియల్ ప్రోగ్రాం ఉంటుంది. ఇది పక్కా రాజకీయపరమైనటువంటి సభ. రేపు జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలుసు ఇలా ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలు అయింది. ఒకటి మల్కాయిరి సెగ్మెంట్ అయింది, ఒకటో సైబరాబాద్ సెగ్మెంట్ అయింది, ఒకటో పాత హైదరాబాద్ ఉంది. ఇక్కడ సైబరాబాద్ కేంద్రంలో 74, 76 ఉన్నటువంటి డివిజన్లు, అదేవిధంగా ఎలిబినార్ 76 ఉన్నట్టుంది, ఇటు 150 ఉన్నట్టుంది. మొత్తం కలిస్తే 300 ఏవైతున్నాయో రేపు ఆ 300 డివిజన్ జరిగే ఎన్నికల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. రాజకీయ పార్టీకి ఏం కోరుతాం, మోడీ గారు ఏం కోరుతారు? సేవ చేసినందుకు మీ ఆశీర్వాదం కోరుతాం. ఆశీర్వాదం ఇన్ ద సెన్స్ ఏంటంటే రేపు గెలిపించమని చెప్పి తప్పకుండా కోరుతాం. అంతిమంగా 2 సీట్లు గెలిచిన బెంగాల్లో అనేక సంవత్సరాలు కొట్లాడితే 78 సీట్లకు వచ్చాం. ఇవాళ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేస్తామనేటువంటి సర్వే రిపోర్ట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, రేపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, గెలిపించండి. ఇవాళ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామనే మెసేజ్ కూడా ఈ వేదిక నుంచి వచ్చే ఆస్కారం ఉంటుంది. తలరాత మార్చే కార్యక్రమం అనేక సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దాని ఫలితమే కదా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచినాం. దాని ఫలితమే కదా సొంతంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. దాని ఫలితమే కదా 48 మంది కార్పొరేటర్ గెలిచినాం. అనేక సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం. అందుకనే మేము అలసిపోం. మేము 2 ఎమ్మెల్యేలు గెలిచినాం బెంగాల్లో. అంత మాత్రం మేము అలసిపోయినామా, నారాజుగా ఉన్నామా? కొట్లాడినాం. సెకండ్ టైం మళ్ళీ ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం 78 సీట్లు వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ వస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు నిరంతరంగా పోరాటం చేస్తారు తప్ప అలసిపోయి నిరాశతో నిస్పృహతో ఉండడు ఎప్పుడు కూడా. అందులో భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత 2 పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. ఒకటి జంగారెడ్డి గారు హనంకొండ, రెండవది గుజరాత్ నుంచి గెలిచిండ్రు. 2 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2014 వచ్చే వరకు, 2014 కంటే పూర్వం ఎన్డీఏ రూపంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన 2-3 సార్లు మీకు తెలుసు. ఇవాళ మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయినారు. 2 సీట్లు గెలిచినాం. అందుకని 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక్క అడుగుతో
స్టార్ట్ అవుతుంది కాబట్టి బీజేపీ ప్రయాణం 2 పార్లమెంట్ సభ్యులతో మొదలైంది. ఇవాళ ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులతో మొదలైంది. 100% ఇక్కడ కూడా మేము రాబోయే కాలంలో గెలుస్తాం. జనరల్గా సరే నేనే ఉంటా కాబట్టి ఎంపీగా తప్పకుండా జనరల్గా వారు దేశ అభివృద్ధి కోసం మాట్లాడతారు. ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడతారు. తప్పకుండా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మా కంటోన్మెంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి గారికి ఇప్పటికే ఇచ్చి ఉన్నాం కాబట్టి అనేక సమస్యలు వారి పరిశీలన ఉన్నాయి కాబట్టి ఇలా రాష్ట్రం లెక్క అన్ని పవర్స్ ముఖ్యమంత్రిగానే ఉండవు. కేంద్రంలో ఒక బ్యూటీ ఏంటంటే రక్షణ శాఖ మంత్రి రక్షణ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు, హోంమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు, ప్రధానమంత్రి గారికి చూసుకుంటూ ఉంటారు. మాకు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు సీనియర్ మంత్రి గారు ఉన్నారు కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ అయ్యే మంత్రి కాబట్టి వారి సమస్యలు సాల్వ్ అయ్యేటువంటి సమస్యలే తప్ప ఈ పెద్ద అంతకు పైన పోయే సమస్యలు కావు కంటోన్మెంట్లో.